హలో అందరికీ వెల్కమ్ టు G8 న్యూస్. ఎప్పుడు మత విద్వేషాలు రెచ్చగొట్టి సమాజంలో భయాందోళనల్ని రగిలించేటటువంటి బీజేపీ ఇప్పుడు ఒక 14 ఏళ్ల చిన్న పిల్లాడికి భయపడుతుంది. తెలుసా మీకు విషయం? ఒక చిన్న పిల్లాడు అడిగే ప్రశ్నలకు చెప్తున్న నిజాలకు బీజేపీ పీఠం గజ్జగజ వణుకుతుంది. అందుకే ఇప్పుడు బీజేపీ తన మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శించడానికి 14 ఏళ్ల అశ్వామిత్ గౌతమ్ ధైర్యానికి వణికిపోతున్న తన పిరిగితనం బయటపడకుండా ఉండడానికి గౌతమ్ మీద కేసు ఫైల్ చేసింది ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం. ఇంతకీ ఎవరి 14 ఏళ్ల అశ్వామిత్ గౌతమ్ అంటే ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోకు చెందిన ఒక దళిత అబ్బాయి. ఇన్స్టాగ్రామ్లో @అశ్వామిత్ లైఫ్ స్టైల్ అనే హ్యాండిల్తో యాక్టివ్గా ఉంటాడు. పుస్తకాలు చదువుతూ సమాజాన్ని అర్థం చేసుకుంటూ తనకు తెలిసిన అంశాలను వాస్తవాలను సమాజానికి చెప్పడానికి సోషల్ మీడియాను వాహకంగా చేసుకున్నాడు. అంతేకాదు అతని వెనుక ఇప్పుడు 1 మిలియన్ కంటే ఎక్కువ మంది ఫాలోవర్సే ఉన్నారు. గౌతమ్ చిన్న వయసులోనే ఎన్నో పుస్తకాలు చదివాడు. ఎప్పటికీ ఏదో ఒక పుస్తకం చదువుతూనే ఉంటాడు. ముఖ్యంగా చిన్నప్పుడే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పుస్తకాలు, భగత్ సింగ్ను, అబ్దుల్ కలాం లాంటి మహానుభావుల రచనలు చదివి సమాజ సమానత్వము, సమాజము, న్యాయం వంటి అంశాలపైన ఆలోచిస్తాడు. ఇలాంటి సున్నితమైన అంశాలకు విఘాతం కలిగించినటువంటి ఘటనలు సమాజంలో చోటు చేసుకున్నప్పుడు తన వంతుగా ఆ సమస్యలపై గళం వినిపిస్తాడు. గౌతమ్ సోషల్ మీడియాలో కంటెంట్ క్రియేటర్గా యాక్టివ్గా ఉంటూనే సాధారణ మనిషి దృక్పథంతో సమకాలీన సమస్యల మీద వీడియోలు చేస్తాడు. సామాన్యులకు అర్థమయ్యేటట్టుగా సంక్లిష్ట సమస్యలను వివరిస్తాడు. అశ్వామిత్ తన ఇన్స్టాగ్రామ్ రీల్స్లో ప్రభుత్వ విధానాలు, నిరుద్యోగము, ద్రవ్యోన్నతి, విద్య, మంచి రోడ్లు, శుభ్రమైన నీళ్లు, విద్యుత్, శుభ్రమైనటువంటి గాలి వంటి ప్రాథమిక అవసరాలు, సామాజిక అసమానతల మీద ప్రశ్నలు వేస్తూ ఉంటాడు. అతడి వీడియోస్ వైరల్ అవుతూ ప్రభుత్వాన్ని ఇంకా ఈ వ్యవస్థను విమర్శిస్తూనే ఉంటాయి. అతడు సమాజంలో మార్పు కోసం యువతను ప్రేరేపిస్తాడు. ఈ ప్రేరేపించడం అనేది చాలా ప్రజాస్వామికంగా ఉంటుంది బై ద వే. అంతే తప్ప మత గురువులు చేసేటటువంటి ఉద్రేకపూరిత ఆవేశ ప్రసంగాల్లాగా మాత్రం ఉండవు. గౌతమ్ చెప్పే వార్తా విశేషాలను కేవలం నోటి వెంట మాటగా కాకుండా ఆధారాలతో కూడిన విమర్శల్లాగా మనకి చూపిస్తాడు. ఇది అతడిని ఒక యువ రెవల్యూషనరీ వాయిస్ లాగా మార్చింది. సరే, అసలు ఇంతకీ యోగి ప్రభుత్వము గౌతమ్ మీద ఎఫ్ఐఆర్ ఎందుకు ఫైల్ చేసింది? అయితే జనవరి 15, 2026 నాటికి లక్నో పోలీసులు అశ్వామిత్ గౌతమ్ మీద అతడి సోషల్ మీడియా కంటెంట్ అభ్యంతరకరం అని చెప్పి ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసిర్రు. గౌతమ్ వీడియోలు ప్రభుత్వ విధానాలు ఇంకా సామాజిక సమస్యల మీద విమర్శలు చేయటం వల్ల ఇది జరిగింది. అధికారులు దీన్ని దర్యాప్తు చేస్తున్నారని, కానీ ఇది ఫ్రీ స్పీచ్పై దాడిగా మరియు ప్రభుత్వం భయపెడుతున్నట్టుగా చూస్తున్నాం అందరం కూడా. కొందరు దీన్ని డిక్టేటర్షిప్గా అభివర్ణిస్తున్నారు. ఎందుకంటే ప్రశ్నలు సంధించడం అనేది భారత రాజ్యాంగం ఆర్టికల్ 19 ప్రకారంగా ప్రాథమిక హక్కు. అవును, అశ్వామిత్ గౌతమ్ దళిత సమాజానికి చెందినవాడు. ఇది అతని వీడియోలలో మార్జినలైజ్డ్ కమ్యూనిటీల సమస్యల మీద ఎక్కువ ఫోకస్ చేయడానికి కారణం. కానీ మతతత్వ బీజేపీకి నిజాలు రుచించవు కదా. ప్రజలు చైతన్యవంతం అవ్వడం, అలాగే అసమానతలు మాసిపోవడం అనేవి బీజేపీకి మింగుడు పడదు. అందుకే ఆలోచన పరులను, మేధావులను నిర్బంధిస్తూనే ఉంటుంది. ప్రశ్నించే గొంతులను ఎప్పటికప్పుడు నొక్కి పెడుతుంది. ఆ ప్రయత్నమే గౌతమ్పై చేస్తోంది కూడా. అయితే గౌతమ్ మైనర్ అవటం వల్ల తనకు ధమ్కీ ఇచ్చేసి, అంటే బెదిరించి వదిలేశారు అరెస్ట్ చేయకుండా. ఇకపై అతడు వీడియోస్ చేయకూడదు అని ఇట్లా కొన్ని నిబంధనలను, కొన్ని షరతులను పెట్టారు. గౌతమ్ లాంటి చురుకైన పిల్లలకు మనం మద్దతుగా ఉండాల్సిన సందర్భం ఇది. రేపటి భవిష్యత్తును గౌతమ్ లాంటి పిల్లల చేతుల్లో పెట్టడమే ఈ సమాజానికి శ్రేయస్కరం కూడా. గౌతమ్ లాంటి యువ సామాజిక శాస్త్రవేత్తలపై అణచివేత అనేది బీజేపీ రాజకీయ ప్రస్థానానికే పతనావస్థను ఖచ్చితంగా తీసుకొస్తుంది అనేది ఈరోజు దేశం అంతా కూడా మాట్లాడుకుంటుంది. సోషల్ మీడియాలో చాలామంది ఇన్ఫ్లుయెన్సర్స్ ఉంటారు. వాళ్ళ లైఫ్ స్టైల్ గురించి, ఫ్యాషన్ గురించి, లేకపోతే బయట ఏం జరుగుతుంది, లేదంటే వైరల్ అవడానికి పిచ్చి పిచ్చి వేషాలు వేస్తూ కెమెరా ముందుకు వచ్చి ఇష్టారాజ్యంగా వాళ్ళు ఏవేవో చేష్టలు చేస్తూ ఉండొచ్చు. కానీ గౌతమ్ అట్లా కాదు. భారత రాజ్యాంగం ఏం చెప్తుంది, తన చుట్టూ ఉన్నటువంటి సమస్యలు ఎట్లా ఉన్నాయి, మహామహులు ఏ విషయాల్లో ఫైట్ చేసిర్రో, వాళ్ళు చేసినటువంటి ఆ పోరాట స్ఫూర్తిని మనం ఈరోజు సమకాలీన రాజకీయాలలో మనకి జరుగుతున్నటువంటి అన్యాయం మీద ఎట్లా
ఎట్లా ప్రశ్నించవచ్చు? కేవలం రాజకీయంగా జరుగుతున్నటువంటి వాటిల్లో మాత్రమే ప్రశ్నలు కాకుండా రాజ్యాంగబద్ధంగా తనకున్నటువంటి హక్కుల గురించి, తన చుట్టూ ఉన్నటువంటి ప్రజల్లో ఎక్కడైతే రాజ్యాంగ హక్కులు లోపిస్తున్నాయి అనే దాని మీద, ఉల్లంఘించబడుతున్నాయి అనే దాని మీద కూడా అతను మాట్లాడిండు. కాబట్టి ఈరోజు మనం అందరం కూడా ఖచ్చితంగా గౌతమ్ వైపు నిలబడాలి. మనం అందరం కూడా గౌతమ్కి వెన్నుదన్నుగా ఉండాలి. గౌతమ్ లాగా ఇతర ఏ ప్రజాస్వామిక వ్యక్తిని పోలీసులు నిర్బంధించాలని చూసినా రాజ్యం వాళ్ళ మీద, వాళ్ళ ప్రశ్నల మీద నొక్కి పెట్టాలని చెప్పేసి ఏవైనా ప్రయోగాలు చేసినప్పటికీ కూడా మనం అందరం ముందు వరుసలో ఉండి ఇట్లాంటి అప్రజాస్వామికమైన చర్యలను ఎక్కడికక్కడ తరిమి కొట్టకపోతే భారతదేశం ఒక ప్రజాస్వామికమైన దేశం అని మనం చెప్పుకుంటున్నాం కదా. కొన్ని రోజులు అయితే అట్లా చెప్పుకునే పరిస్థితులు ఉండవు. అయితే ముమ్మాటికి గౌతమ్ను అరెస్ట్ చేయటం, గౌతమ్ మీద ఎఫ్ఐఆర్ బుక్ చేయటం అనేది ఖచ్చితంగా యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వానికి మాత్రం ఖచ్చితంగా ఇది ఒక పతనావస్థకి ఇదే ఒక స్టార్టింగ్ పాయింట్ అని చెప్పేసి కూడా చాలామంది రాజకీయ విశ్లేషకులు, మేధావులు కూడా మాట్లాడుకుంటున్నారు.